అండి, వెల్కమ్ టు ఋతుప్రభ నెర్సిక్స్. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. రోజు మీతో ఒక కొత్త విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవటంలో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్క, రోజు రోజుకి ఖుషీగా ఉంటాను ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, సంతోషంగా మన బాధలు ఎన్నున్నా, మన కష్టాలు ఎన్నున్నా, మనకు ఎంత బాధ అనిపించినా అవి మనసులోనే ఉండాలి. పైకి మాత్రం నవ్వుతూ ఒక కష్టం లేనట్లుంటేనే మన జీవితం ముందుకు సాగిపోయిద్ది. మనం ఏడ్చుకుంటుంటే మన కష్టం తీరదు కదండి. మనం హ్యాపీగా ఉంటేనే మనం చేసుకునే పని చేసుకొని ముందుకెళ్ళొచ్చు. మనకి కన్నీళ్ళు వచ్చే కష్టం వచ్చినా కానీ మనం నవ్వుతూనే ఆవుపడాలి. కన్నీళ్ళు వచ్చే కష్టం వచ్చిందని మనం ఏడుస్తే ఏమి రావు. మన వాటర్ వేస్ట్ అయితే కానీ మనల్ని పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు. మనకే మనం ధైర్యం చెప్పుకొని మనం ఉండాలి ఎప్పుడైనా కానీ. అలా ఉండటం వల్ల మన జీవితంలో మనం సంతోషంగా హ్యాపీగా ఉంటాం. మన కష్టం వచ్చిందని మన కష్టం వేరే వాళ్ళకి పంచుకున్నా కానీ ఆ కష్టం వెనక ఎంత ఉంటుందో నలుగురికి పంచుతారు. ఆ నలుగురు పోయి ఇంకొక నలుగురికి పంచుతారు. అప్పుడు మన జీవితం ఏమైద్ది? అందరికీ నవ్వుల పాలైద్ది. అందుకే అట్లా నవ్వుల పాలు కాకోకుండా మనం చూసుకోవాలి ఎప్పుడైనా కానీ. మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ మనం బయటపడటం వల్ల మన జీవితంలో మనం ఇబ్బంది పడటం అయింది. బయటపడుకోకుండా మనకున్న కష్టాలు మనం ఎలా సాల్వ్ చేసుకోవాలా అని ఆలోచించుకుంటూ ముందుకైతే వెళ్ళిపోవాలి. ఈరోజైతే ఇక ఉమ్మడి కుటుంబం గురించి అయితే మీతో షేర్ చేసుకున్నామని అయితే అనుకుంటున్నా. నాకు తెలిసిన చిన్న ట్రిప్స్ అయితే మీతో చెప్తాను. ఉమ్మడి కుటుంబంలో అంటే అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ముళ్ళు ఉంటారు. అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ముళ్ళైనా తల్లిదండ్రుల దగ్గర పెరిగి ఉన్నప్పుడు ఎలా ఉంటారు, మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటారో ఈ విషయాలు అయితే మీతోనైతే ఇప్పుడు షేర్ చేసుకుంటాను నేను. ఇగోండి, ఇక్కడైతే ఇక బీట్రూట్ కర్రీ చెప్పాను కదా, చపాతీ చేస్తానని. వాటి కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేశాను. ఒక్క ఇంట్లో ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉంటారు. ముగ్గురు అన్నదమ్ములకు కూడా ఆ అమ్మ నాన్న ఎలా ఉండాలి, ఏంటి ఫ్యూచర్లో ఎలా ఉండాలి పిల్లలు అన్నదైతే చెప్తూ ఉంటారు. పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించేది ఏంది? మంచిగా ఉండండి, మీరు మంచిగా చదువుకోండి, మంచి జాబ్ తెచ్చుకోండి, మళ్ళీ ఇంకేందని నలుగురిలో మంచి పేరు వచ్చేలాగా ఉండండి, మనం గొప్పగా ఉండాలి అనేది మన తల్లిదండ్రులు మనకి నేర్పిస్తూ ఉంటారు. అట్లా మనకు నేర్పించే విధానంలో వాళ్ళు ఎంత బాగా నేర్పిస్తారో, కానీ మనకి ఒక పెళ్ళిడి వయసు వచ్చిన తర్వాత మన జీవితం, మన ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే చాలా ఘోర. తల్లిదండ్రులకి ఒక గొప్ప పేరు వచ్చేలాగా మనం ఉండాలి. ఎలా ఉండాలి ఏంటి అన్నదైతే ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకొని చెప్తున్నాను కదా, అలా అయితే మనం నడుచుకొని వెళ్ళాలి. బిడ్డ, బయటికి వెళ్ళినప్పుడు మంచిగా ఉండు. బిడ్డ, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో గొడవ పడబాకు. బిడ్డ, నువ్వు మంచిగా చదువుకో, మంచిగా ఉండు అని మనకి మంచి మాటలు వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు చెప్పే మాటలకి మనమైతే గింత కూడా విలువియ్యం. కొంతమంది ఎవరో ఒకళ్ళు విలువిస్తారు, కానీ విలువైకోకుండా ఇప్పుడు ఎలా సమాజంలో ఎట్లా నడుస్తుందో అట్లా నడుస్తారు. అట్లా నడవటం వల్ల మన జీవితం ఆగమైద్ది. కానీ తల్లిదండ్రులు చెప్పింది ఒకప్పుడు మనకి అనిపించేది, మా అమ్మ మా నాన్న ఇట్లా చెప్పారు, మేము వినలేదు, అందుకే ఇట్లున్నాము అని అయితే అనిపించేది. అలా ఉండకోకుండా మనం మంచిగా కలిసి అయితే ఉండాలి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మనం ఎంత మంచిగా కలిసి ఉంటే అంత బాగుంటుంది. మనకి పెళ్ళి అయితే ఫ్యూచర్లో ఎలా ఉంటాం ఏంటి, మన పెళ్ళైన కాడి నుండే మన ఎప్పుడైనా కానీ మన ఫ్యూచర్లోకి వచ్చిన వాళ్ళని మనం ఇలా ఉండండి, ఇంట్లో ఇలా ఉండాలి, ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలి, తల్లిదండ్రికి మర్యాద ఇవ్వాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి. అప్పుడు మనం ఉమ్మడి కుటుంబం లాగా కలిసి ఉంటాము. తోటికోడళ్ళు ఉంటే గొడవలు పెట్టుకోవద్దు, ఇవన్నీ చెప్పుకుంటూ మనం ఉండాలి. తోటికోడళ్ళు ఉన్న కాడ గొడవలు అవుతాయి. అక్కడ మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనం వాళ్ళని కూల్ చేసి వాళ్ళని మబ్బు పెట్టి మాట్లాడేటట్లు ఉండాలి. ఒక 4 మంచి మాటలు చెప్పామంటే వాళ్ళు ఎమ్మటే కూల్ అవుతారు. మళ్ళీ తోటికోడళ్ళు అక్క చెల్లెల్లాగా మంచిగా కలిసిపోతూ ఉంటారు. అట్లా చెప్పాలి. వాళ్ళు ఏదో అంటున్నారని ఇంకా ఎక్కిచ్చి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా చెప్పుడు మాటలు అస్సలు వినకూడదు. చెప్పుడు మాటలు వింటే మన జీవితమే ఆగమైపోద్ది.
బయట కూర్చొని వ్యవహారాలు పెడతారు పల్లెటూర్లలో. ఆ వ్యవహారం పెట్టడం వల్ల 1కి 4 నేర్చుకుంటారు. అట్లా నేర్చుకోవద్దు. ఎందుకు? వాళ్ళు ఏదో చెప్తారు కానీ వాళ్ళ మాటలు మనం వినొద్దు. మనదేదో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఊర్లోని మన గురించి అనుకోవాలంటే వామ్మో వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు చూడండి ఎంత బాగున్నారో, వాళ్ళు ఎంత బాగా చదువుకున్నారో, ఎట్లా జాబ్ తెచ్చుకున్నారో అన్నట్టు. ఆ టైంలోని మన అమ్మ నాన్న ఎంత గర్వంగా ఎంత మంచిగా హ్యాపీగా ఉంటారో వాళ్ళ ఫేస్ చూస్తేనే మన కడుపు నిండినట్లు ఉండిద్ది. ఈ సమాజంలో ఇప్పుడు ఎట్లుందంటే డబ్బుకే విలువిస్తారు. మనుషులకి విలువిచ్చే వాళ్ళు తక్కువ, డబ్బులకే ఎక్కువ విలువిస్తున్నారు. డబ్బులకి విలువిస్తే మనకేమీ రాదు. మనుషులకి విలువిస్తేనే మన గొప్పతనం అన్నది ఉంటుంది. డబ్బులు ఏముంది, ఇవాళ ఉంటాయి రేపు మాయమైపోతాయి, ఇవాళ ఉంటాయి రేపు ఖర్చు అయిపోతూనే ఉంటాయి. 1 రూపాయి మన దగ్గర ఉండేది కాదు. మంచితనమే మన దగ్గర ఉండేది. మనం చనిపోయే వరకు నలుగురితో మంచిగా ఉండాలి కానీ ఒకరితో మాట్లాడేటట్టు అయితే ఉండకూడదు. మన మంచితనం మన పిల్లల్ని కాపాడిద్ది. మనకు కూడా ఎప్పుడైనా ఒక పేరు అన్నది నిలవబెడతాము. మనం చేసే మంచి పనుల వల్ల ఇంకొకరికైతే మంచిగా అనిపించదేమో కానీ మనం చేసేది మనకు మంచిగా ఉండి మన పిల్లల్ని మనం చూసుకుంటే చాలు. ఎవరో గొప్పతనంగా వాళ్ళు బతుకుతున్నారులే అని మనం కూడా ఇలా ముందుకు పోదామని ఉరుకులు పెట్టయితే ఎవ్వరు వెళ్ళబాకండి. ఉరుకులు పెట్టి వెళ్ళటం వల్ల మన జీవితమే ఆగిపోయింది. మన జీవితంలో మనం ఉరుకులు పెట్టడం వల్ల ఏమీ సాధించలేము. మనం ఒకటి ఆలోచించి మనం చేయటం వల్ల మనం సాధిస్తాము ఏదైనా కానీ. ఎవరో ఏదో చెప్తున్నారులే వాళ్ళు చెప్పిన పనులు మనం చేద్దామని అయితే చేయబాకండి. మన పనులు మనమే చేసుకొని వెళ్ళాలి. మన పనులు మనకు వచ్చిన విధంగా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ ఎవరో చెప్పారని అస్సలు చేయవద్దు. చేయటం వల్ల మనమే నష్టపోతాం. సమాజం ఎట్లుంది తెలుసా? వాళ్ళు బాగుపడితే వారని వాళ్ళు ఉన్నారు, మనం బాగుపడితే వారని వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు. అట్లా ఉండొద్దు ఎప్పుడైనా కానీ. ఎప్పుడు అలా ఉండటం వల్ల మనకు ఉపయోగం ఏముంటుందండి? నలుగురితో మనం కలిసి ఉండటంలో ఉపయోగం ఉంటుంది కానీ వాళ్ళు అవి కొనుక్కుంటున్నారు ఇవి కొనుక్కుంటున్నారు, వాళ్ళు మంచాలు ఫ్రిడ్జులు ఇల్లులు కొనుక్కుంటున్నారని ఏడుస్తారు. ఏడ్చే వాళ్ళకి మనం ఎట్లా ఉండాలంటే వాళ్ళే అనుకున్నారులే మనకి ఎందుకులే అన్నట్లు ఉండాలి. వాళ్ళు అన్నారులే అన్న పౌరుషానికి అయితే అస్సలు పోవద్దు. మన మంచితనం మనల్ని మంచిగా కాపాడుతూ ఉంటుంది ఎప్పుడైనా. ఇక చపాతీ అయితే చేశాను. తర్వాత చట్నీ కూడా మిక్సీ అయితే పట్టేసాను కదా, తాలింపు అయితే చేసుకుంటున్నాను. ఈరోజు అనుకోకుండా చపాతీలు చేసిన, చట్నీ కూడా చేసినాను. అన్నీ ఇంట్లో ఉంటే ఇక ఇలా ప్రిపేర్ చేసుకుంటాం కదా మనం. ఇక చట్నీ అయితే మంచిగా మిక్సీ పట్టేసాను. ఈ మధ్యన కొన్ని ట్రిప్స్ అయితే పాటిస్తున్నాను. వాటిని బట్టి మనం నడుచుకోవటం వల్ల మన పని కూడా పిల్లలు వెళ్ళేలోపు నాకు కూడా పని అయితే అవుతుంది. ఇక బాగా అయితే వాటర్ తెచ్చి వాటర్ అయితే కాగబెట్టాను అయితే అక్కడైతే పెట్టిండు. పిల్లలకైతే ఇక చపాతీ అని చట్నీ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళకైతే లంచ్ అయితే కట్టేస్తున్నాను. ఇప్పుడు ముందైతే చట్నీ అయితే వేస్తున్నాను. చల్లారాలి కదా అందుకే చట్నీ వేస్తున్నాను. మా పెద్దోడికి అయితే టైం అయింది అందుకే దాదాపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక మనం ఎంత తొందరగా చేసినా కానీ అదే లేట్ అవుతూ ఉంటుంది. నేనైతే నిజం చెప్పాలంటే లేచిన కానుండి మొత్తుకొని లేచిన కానుండి అరిసి అడి తిరిగి నా కాళ్ళే నొప్పిలేస్తాయి. నేను చాలా మందిని అడుగుతున్నా వీడియోస్లల్లో ఎవరికైనా యాప్ల గురించి యాప్ ఎలా ఎక్కించుకోవాలా ఆ యాప్ గురించి ఎవరు నాకైతే ఇంకా చెప్పలేదు. ఎందుకంటే ఈ యాప్ ద్వారా నేను చెప్పాల్సినవి చెప్పలేకపోతున్నా. అసలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆగిపోతున్నాయి. మనసులో ఎన్నో విధాలుగా ఎన్నో చెప్పాలి అని అయితే అనుకుంటున్నా ఫ్యూచర్ గురించి, కానీ చెప్పలేకపోతున్నాను. పిల్లలకి లంచ్ అయితే కట్టేశాను. బావకైతే ఇక నీళ్ళు కాగుతున్నాయి. నీళ్ళు కాగేలోపు నేను ఏదో ఒక పని చేసుకోవాలి. ఏదో ఒక పని ఏంది చూసినారా, పాలు కాగబెట్టాలి. 1 నిమిషం అట్లా ఆగేలోపు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. పిల్లలకైతే ఇక పాలు కాగబెడదామని పెట్టాను. బాదం కూడా నైట్ నానేసాను. ఈరోజు బాదం జ్యూస్ చేద్దాం అనుకున్నాను, టైం సరిపోలేదు అసలు నాకు, అందుకే చేయలేకపోయాను. కుటుంబం గురించి ఆకోకుండా మంచిగా క్లియర్గా మీతో షేర్ చేసుకున్నాము అనుకున్నాను ఈరోజు. కానీ కొన్ని ట్రిప్సే మీకు చెప్పాను, మొత్తం చెప్పడానికి నాకైతే కుదరలేదు. ఇక్కడ రావట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, లేకపోతే నేను మొత్తం చెప్పేదాన్ని. రేపు మాత్రం మీకు ఉమ్మడి కుటుంబం గురించి పూర్తిగా చెప్తాను. చిన్నప్పుడు వింటుంటే మళ్ళీ పెళ్ళైన తర్వాత జరుగుతుంటే ఇవన్నీ చూస్తుంటే పెద్ద చిత్రంలాగా అనిపించింది. ఇంతలోకి మనం పెద్ద అయినామా, పెళ్ళైనా, పిల్లలు పుట్టారా
పిల్లలకి బూస్ట్ అయితే అయిపోయింది. నిన్న డబ్బా దులిపి మరీ చూపిస్తాను కదా మీతోనైతే. ఇప్పుడైతే బాదం పొడి వేసి తాపిస్తున్నా. బాదం పొడి వేసి ఒకసారి మనం ఇలా అయితే కలవ తిప్పుకొని వడపోసుకోవాలి. నేనైతే గ్లాసులలో పిల్లలకి పోస్తున్నాను. ఇప్పుడు ఒకటి అయిపోయింది, మళ్ళీ ఇంకొకటి. ఇక్కడైతే ఇక చాయ్ అయితే పెడుతున్నా. ఇప్పుడు చాయ్ పెట్టాలంటే అసలు పెద్ద కష్టమే ఉండదు నాకు. 10 నిమిషాల్లో నాకు చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఎన్నైనా చేస్తాను. బట్టలు ఉతికే కాడికి ఇక నాకు భయం అవుతూ ఉంటుంది, ఈ బట్టలన్నీ ఎప్పుడు ఉతకాలా అని. ఇక బట్టలు అయితే నానబెట్టేసాను, ఇందాకే నానబెట్టాను. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత, ఇంట్లో పని అయిన తర్వాత బట్టల పని మొదలు పెట్టాలి. అన్నీ ఇక ఒక్కొక్కటి అయితే గిన్నెలలో అయితే సదిరేస్తున్నాను. గిన్నెలు రుద్దుకోవాలి. ఎప్పుడైనా నా వంట అయిన తర్వాత అన్నీ వేసుకొని రుద్దుకుంటే పొద్దున పని మొత్తం కంప్లీట్ అయినట్టే అనిపించింది నాకు. 10 పని ఎప్పుడైద్దా అని ఎదురు చూస్తా, కానీ ఖచ్చితంగా 10 నా పని అయితే అయిపోయింది. మనం ఒక టైం అన్నది పెట్టుకోవాలి. ఆ టైం పెట్టుకున్నామంటే మన పని తొందరగా అయినట్లు అనిపించింది. నేను పని చేసేటప్పుడు ఖచ్చితంగా టైం పెట్టుకుంటాను. ఏందమ్మా ఇక్కడ చిల్లి కట్టుకున్నావు అంటున్నావా? నీళ్ళైతే పట్టడానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ అయితే సదిరేసాను. అసలు నేను ఏమేం చేశాను అన్నీ మీతోనైతే ఇప్పుడు చూపిస్తాను. పొద్దున్న లేచిన కానీ ఏం చేసిందో చూడండి. ఇవన్నీ అయితే చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాయి. ఇక ఎట్లా చేస్తానో తెలియదు అసలు. నా ఉరుకులు పెరుకులు చేస్తే మీరే ఆశ్చర్యపోతా. అంత స్పీడ్గా చేస్తాను నేను చేయటం. ఒకదానమ్మట ఒకటి నీళ్ళు కాబట్టి పిల్లల్ని చూసుకొని, ఇంట్లో పనులు చేసుకొని, వంట చేసుకొని అన్నీ చేసేసరికి పొద్దుపూట ఇక ఎక్సర్సైజ్ కూడా అవసరం లేదు ఇక మనకి. ఎందుకంటే చేసే పనులు బట్టి సరిపోతూనే ఉంటాం. మనకున్న అలవాటు ఏం తెలుసా, మన ఇంటికలు ఏం చేయాలా అని ఆలోచించి దాచుకొని ఇక ఎప్పుడు గిన్నెలలో వస్తారా, ఏ గిన్నె కొనాలని ఆ సంతోషం చూడు. నా ముఖంలో సంతోషం ఎంత ఉందో. ఒక కప్పు గెలుచుకున్నా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడైతే ఇక నీళ్ళైతే పడుతున్నాను. ఇప్పుడు ఒకదానంతో పని చేసుకుంటానని చెప్పాను కదా, నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు పడుతున్నాను. బిందెలు అయితే రుద్దేస్తున్నాను. రోజు నీళ్ళు వచ్చినప్పుడల్లా బిందెలు కడుక్కొని, బకెట్లు కడుక్కొని, అవన్నీ శుభ్రంగా చేసుకొని పెట్టుకుంటే మంచిగా, మనకే మంచిది. ఇక్కడైతే ఇక అన్నీ రుద్దేశాను. రుద్ది ఒక చున్నీ అయితే వేసాను నీళ్ళు పట్టుకోవటానికి. ఈ జల్లెడ ఒకటైతే కొనుక్కోవాలి, కానీ జల్లెడ కన్నా నాకు ఇదే బెస్ట్ అనిపించింది, అందుకే ఇది ఉంచుతాను నేను. ఇక నీళ్ళైతే పడుతున్నాను. నీళ్ళు పట్టిన తర్వాత ఇక బట్టలు ఉతికేసుకోవాలి. బయట బట్టలు అయితే అంతే ఉన్నాయి, బట్టలు ఉతకాలి. అటు సైడ్ నీళ్ళు పడుతుంటే ఇటు సైడ్ ఏమో సరి చేసుకుంటున్నాను. ఒక పక్కకు అనేది పెడుతున్నాను. బావా వీడియో దిద్దురా అంటే మా బావ నువ్వే తీసుకో అని నాకు గోల పెడతాడు. ఒక్కోసారి అయితే మంచిగానే చేస్తాడు. నీళ్ళైతే ఇప్పుడు పట్టడం అయితే అయిపోతుంది. ఇక తర్వాత బట్టలు ఎత్తుకోవాలి. ఒక పని అమ్మట ఒక పని చేసుకుంటే, చెప్పాను కదా ఒక టైం అన్నది పెట్టుకోవాలని. నేను అట్లా టైం పెట్టుకొని 10 నేను పని చేసుకుంటే మళ్ళీ మీకు వీడియో ఎలా చేశాను ఏంటన్నా చూపించాలి కదా. ఇక్కడైతే ఇక బావ నేనైతే పెరుగొద్దా, పెరుగు కింద ఒక్క ముద్ద పెట్టది పెరిగి అది పెరుగు ముందు పోసేనా పొయ్యి అమ్మాయి. సాలే బాక్స్ ఉండేసి ఎందుకు అమ్మాయి పెరుగు ఎందుకు కలిపేది అన్నం పెట్టాలో. ఎందుకు ఏరట అట్నే వేస్తారులే, నీకు తెలియదు పాలేదు. దీని కింద ఉప్పి రాంబాయి నీ మీద నాకు మనసాయనే. My husband carrot